హాయ్ హలో గాయస్, దిస్ ఈస్ ఎస్ఎస్ఆర్ ఫ్రమ్ ఎస్ఎస్ఆర్ వ్యూస్. ఇప్పుడు మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. స్పిరిట్ స్టోరీ లీక్ అయిందని ఒక వార్త వైరల్ అవుతుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు, కానీ ఇప్పుడు ఈ వార్త మొత్తం సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. అయితే ప్రజెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాలు అందరూ తెలిసిందే. రాజాసాబ్తోని చాలా బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంగా హ్యారీ పాటర్ లెవెల్లో ఈ సినిమా తెరకెక్కుతుందని చాలా రోజులుగా వింటూ ఉన్నాం. అయితే ఏప్రిల్ 10వ తారీఖున విడుదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ షూటింగ్స్ కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా లేట్ అవుతుందని ఒక వార్త నడుస్తుంది. సో ఇది ఏప్రిల్లో కాస్త మే ఆర్ జూన్ ఆర్ జూలై ఆ టైంలో పోస్ట్పోన్ అవుతుందని ఒక వార్త వస్తుంది. ఇక దీని నుంచి కన్ఫర్మేషన్ లేదు. ఇంకోవైపు ప్రజెంట్ ఫౌజీ అనే చిత్రంలో హిస్టారికల్ కథగా అనురాగపొడి మూవీ తెరకెక్కిస్తుండు. అది కూడా ఒక లైన్లో ఉంది. షూట్ కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇది కాక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, అందరూ ఎదురు చూస్తున్న అసలైన ప్రాజెక్ట్ స్పిరిట్. యానిమల్ అర్జున్ రెడ్డితోనే మరో స్థాయిలో ఉన్న సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ని ఏ విధంగా చూపిస్తాడని అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ కటౌట్కి ప్రభాస్ లుక్కి యానిమల్ లాంటి స్టోరీ పడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది ఊహించడానికి రికార్డ్స్ బ్రేక్ అవుతాయేమో. ప్రభాస్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారేమో. ఆ విధమైన స్టోరీ పడితే కనుక ఆ విధమైన స్టోరీ రెడీ చేశాడని చాలా రోజుల నుంచి సందీప్ రెడ్డి కూడా వంగ చెప్పుకుంటూ వస్తున్నాడు. మేబీ చూడాలి. అందులో ముందు చెప్పినట్టుగా పోలీస్ పాత్ర ఒకటి ఉందని చెప్పాడు. సెకండ్ పాత్ర గురించి చెప్పలేదు. డబల్ రోల్లో ఒక పాత్ర పోలీస్ అన్నారు. అయితే ఈ పాత్రకు సంబంధించి ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ పాత్ర పోలీస్ పాత్ర ఫస్ట్ హాఫ్లో అంటే కొద్దిసేపు నెగిటివ్గా ఉండి తర్వాత పాజిటివ్గా టర్న్ అవుతుంది. ఎప్పుడైతే హీరో పాజిటివ్ టర్న్ అయిన తర్వాత ఇంకొక విలన్ అంటే మెయిన్ విలన్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తాడని ఒక వైరల్ అవుతుంది ఒక వార్త. అయితే విలన్ అనేది కొన్ని రోజుల క్రితం కొరియా నటుడు డాన్ లే అని కొంతమంది చెప్పారు. చాలా వైరల్ కూడా అయింది ఆ న్యూస్ కూడా. మళ్ళా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో వార్త తెరపైకి వస్తుంది. డాన్ లీ కాదు, అసలైన విలను వరుణ్ తేజ్ అని ఇప్పుడు ఒక వారం రోజు నుంచి వార్త వైరల్ అవుతుంది. దీనిపై కూడా కన్ఫర్మేషన్ లేదు, కానీ ఇలా చాలా స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ఈ వరుణ్ తేజ్ మాత్రం కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. మరి దీని నుంచి కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తే కానీ తెలీదు. ఏదేమైనా కానీ ఇంకోటి ఈ కథలో భాగంగా డ్రగ్స్ మాఫియా కూడా ఉంటుందంట. అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో డ్రగ్ మాఫియా, మెయిన్గా ఇండోనేషియా, జకార్తా ఈ లెవెల్లో డ్రగ్ మాఫియా నడిపిస్తారని ఒక టాక్ ఉంది. ఇదే డ్రగ్ మాఫియా మీద ఇప్పుడు ఇంకోవైపు ఎన్టీఆర్ కూడా డ్రాగన్లో కూడా డ్రగ్ మాఫియా అని ఒక వార్త వస్తుంది. ఆల్రెడీ డ్రాగన్ షో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫిబ్రవరి ఆరు మార్చిలో నుంచి స్టార్ట్ అవుతుందంట రెగ్యులర్ షూట్. వార్ 2 కంప్లీట్ చేసుకున్నాడు కాబట్టి ఎన్టీఆర్ దాంట్లో జాయిన్ అవ్వే సూచనలు ఉన్నాయి. ఈ విషయం ఏమో కానీ ప్రభాస్ ఈ స్పిరిట్ స్టోరీ మాత్రం కొంచెం వైరల్ అవుతుంది. చూద్దాం మరి ఈ స్టోరీ ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి. 2000 crores ఒకరని, 3000 crores ఒకరని. ఎందుకంటే యాంగర్లో కూడా ప్రభాస్ ఇంతవరకు విపరీతమైన అగ్రెసివ్ యాంగర్లో చేయలేదు. ఒకసారి చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన అసలు రకంగా ఉంది. సో ఎనీవే చూద్దాం. ఆ అప్డేట్ ఏమైనా వచ్చేదాకా చూడాలి. ఇక ఈ స్పిరిట్ పక్కన పెడితే ఇంకా హోంబల ఫిలిమ్స్తో ఆల్రెడీ ఒక 2-3 ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ అయ్యాయని, నిన్న మొన్న దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా జరిగాయని వార్తలు అంటే అఫీషియల్గా కూడా చెప్పడం జరిగింది. అందులో ఒకటి కనకరాజు లోకేష్ డైరెక్షన్లో ఒకటి ఉంటుందని అంటున్నారు. ఇంకోటి మన హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, అతను కూడా ఒకటి చర్చ నడుస్తుంది మైథలాజికల్ నేపథ్యంలో బ్రహ్మరాక్షస అని. అందులో కూడా ప్రభాస్ విలన్ రోల్లో ఉంటాడేమోనని ఒక వార్త వైరల్ అవుతుంది. అందులో పూర్తి విలన్ అంటే మైథలాజికల్ స్టోరీ కాబట్టి ఒక రావణ బ్రహ్మ అంటే ఇంకా యాంగర్నెస్ రాక్షసుడిగా ఉంటాడని తెలుస్తుంది. దానిపై కూడా ఎలాంటి ఆప్షన్ రాలేదు. చూడాలి మరి. ఇప్పటికైతే ఈ లైన్లో ఈ ఇయర్ మాత్రం రాజాసాబ్ అయితే రిలీజ్కి రెడీగా ఉంది. కన్ఫర్మ్ అయితే ఈ చిత్రం ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఫౌజీ చెప్పలేం, ఫౌజీ కష్టమే, నెక్స్ట్ ఇయరే. ఇంకా కల్కి 2 అంటే ఈ ఫౌజీ అయిపోవాలి, నెక్స్ట్ స్పిరిట్ కూడా అయిపోవాలేమో. కల్కి 2 చాలా టైం పడుతుంది, అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ కమల్ హాసన్ విలన్ కాబట్టి
అది అసలైన విలన్ ఆయనే అంటారు. ఇంకో వార్త కమల్ హాసన్ పైన, కమల్ హాసన్ విలన్ కాదు, కమల్ హాసన్ కంటే మించి అసలైన కల్కి ఉన్నాడని, అంటే కలిరాజు ఉన్నాడు, అదే కలిరాజు ఉన్నాడనే వార్త వైరల్ అవుతుంది. మరి చూడాలి. ఏదేమైనా ప్రభాస్ క్రేజ్ మాత్రం అల్లు అర్జున్ కొంచెం ఒక అడుగు ముందుకేసి బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన ప్రభాస్ క్రేజ్ అలాగే ఉంది. స్పిరిట్తో గట్టిగా కొట్టబోతున్నాడు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్.